ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేసనపల్లిలోని కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేసనపల్లిలోని కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించనున్నారు. ఇక అనంతరం రైతులతో పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. సముద్ర జలాల కారణంగా లక్షలాది కొబ్బరి చెట్లు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్వయంగా వాటిని పరిశీలించనున్నారు. అనంతరం శివకోటిలో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఇక పవన్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, రేవతి, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. కాసేపటి క్రితం ఆయన రాజోల్లోని ఏదైతే రాజోల్ నియోజకవర్గంలోని కేసనపల్లిలో మొత్తం మీద రైతులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే ఈ సముద్ర జలాలు ఏదైతే కేసనపల్లిలో సముద్ర జలాల కారణంగా దెబ్బతింటున్న కొబ్బరి చెట్లను ఆయన పరిశీలించడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఆయన రైతులతో ఎవరైతే ఈ దెబ్బతిన్న కొబ్బరి చెట్లు దెబ్బతిన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారితో అయితే ఆయన ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వారితో మాట్లాడుతున్న పరిస్థితి. ఏదైతే గత నెలలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు కాగా అప్పుడు అంటే మోందా తుఫాన్ వల్ల అది కాస్త వాయిదా పడింది. అయితే ఇప్పుడు కేశనపల్లిలో పాటు శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆనుకొని ఉన్న దాదాపు 5,000 ఎకరాల్లోని ఉప్పు నీటి ముంపుకు సమస్యకు సంబంధించి పరిష్కార చర్యలు చేపట్టడం మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఏదైతే రాజోలి నియోజకవర్గంలోని శివకోటి గ్రామంలో నిర్వహించే పల్లె పండుగ కార్యక్రమానికి కూడా ఆయన మరి కాసేపట్లో హాజరు కానున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఆయన ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చేరుకోవడం జరిగింది. అలాగే రాజోని నియోజకవర్గంలో మొత్తం మీద ఆయన పర్యటిస్తున్నారు. ఏదైతే అంటే గతంలో ఎప్పుడైతే ఈ కొబ్బరి చెట్ల సమస్య ఎక్కువగా రాజోలి నియోజకవర్గంలో కొబ్బరి చెట్ల సమస్య గతంలో కూడా ఉండింది. ఏదైతే ఈ రాజోలి నియోజకవర్గంలోని కేసనపల్లిలో గ్రామంలో కొబ్బరి చెట్లు చనిపోవడానికి ప్రధాన కారణం ఏదైతే సముద్రం బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో శంకరగుప్తం మేజర్ డ్రైన్ కానుకొని ఉన్న కొబ్బరి తోటల్లోకి ఈ ఉప్పు నీరు పోతెట్టడంతో మొత్తం మీద కొబ్బరి చెట్లు చనిపోతూ వస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే ఈ సమస్య పైన ఎవరైతే డిప్యూటీ సీఎం కు అక్కడ ఉన్న స్థానిక రైతులు ఆయనకు జరిగిన నష్టాన్ని ఆయనకు వివరణ ఇవ్వడం జరిగింది. దానిపైన తమను ఆదుకోవాలంటూ ఆ రైతులు అయితే ఆయనకు విన్నవించుకోవడం జరిగింది. దీని దృష్ట్యానో ఆయన ప్రస్తుతం రాజోలి నియోజకవర్గంలో అయితే పర్యటిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే అంటే ఏదైతే ఈ డ్రైన్ సమస్య అంటే ఈ శంకరగుప్తం డ్రైన్ నిజానికి యాక్చువల్ గా అయితే ఫ్రెష్ వాటర్ డ్రైన్ అంటే ఉండగా ఈ డ్రైన్ లో అంటే 2013, 2017లో ఈ డ్రైనేజ్ ద్వారా తవ్వకాలు జరిపారు. అప్పుడు అంటే అయితే ఈ 2013, 2017 ఈ మధ్యలో దాదాపుగా 8 కిలోమీటర్లు అంటే దాదాపుగా 8 కిలోమీటర్లు తవ్వడంతోనే ఇక్కడ ఈ నదీ పాయం నుంచి పోటెత్తుతున్న సముద్రం వాటర్ డ్రైన్ పొంగి ఇటు కొబ్బరి తోటలోకి అయితే పోటెత్తుతోంది. దీంతో ఉప్పు నుండి బ్లాక్ లో నుంచి వచ్చిన సారవంతమైన భూములన్నీ ఉప్పు జలాలతో మొత్తం మీద అయితే పోటెత్తడంతో మొత్తం మీద జలాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ జలాలన్నీ
కొబ్బరి తోటల్లోకి రావడంతోనే ఈ సమస్య ఏర్పడింది. దాదాపుగా కేసనపల్లిలో ఇప్పటి వరకు 500 ఎకరాల్లో దాదాపుగా 5,000 చెట్లు చనిపోయినట్లుగా రైతులైతే చెప్తున్నారు. దాదాపుగా దీనివల్ల 150 మంది రైతులు దీని మీద నష్టపోయినట్లుగా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే మొత్తంగా కోనసీమ జిల్లాలో మొత్తం మీద 9 గ్రామాల్లో దాదాపుగా 1,00,000 చెట్లు చనిపోయినట్లుగా, అంటే ఇది 2019 నుంచి 2025 మధ్యన మొత్తం మీద ఈ కోనసీమ జిల్లాలో 9 గ్రామాల్లో 1,00,000 చెట్లు చనిపోయాయనేసి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వాళ్ళు రైతులు, స్థానిక రైతులు ఎవరైతే ఉన్నారో వీరు ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే ఆయన స్వయంగా పర్యటించి దాని తర్వాత ఏం చేయాలన్న దానిపైనే ఒక నివేదిక రూపంలో వచ్చిన తర్వాతే తాను దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేసి మాట్లాడతానంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రస్తుతం అయితే ఆయన రాజోలి జిల్లాలో ఏదైతే ఇక్కడ ఈ కేసనపల్లిలో రైతులతో ఆయన ఇచ్చిన హామీ ప్రకారమే ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది. వారితో మాట్లాడుతున్నారు ప్రస్తుతం. ఇప్పటికే అంటే జనసేనకు ఎక్కడైతే ఈ రాజోల్ నియోజకవర్గంలో ఎక్కడైతే 2 సార్లు జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన వారు 2 సార్లు విజయాన్ని కట్టబెట్టారు. దీంతో ఎక్కడైతే డిప్యూటీ సీఎం కూడా వీరికి హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే దసరా తర్వాత అంటే గత అక్టోబర్ లో ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే కేసనపల్లితో సహా 13 ప్రభావిత పొలాలను తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తే అనంతరం హామీ ఇస్తాననేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే మోందా తుఫాను వల్ల ఆయన పర్యటన వాయిదా పడి ఈ రోజు ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఇరిగేషన్ అలాగే వ్యవసాయ శాఖ అధికారులు, కొబ్బరి పరిశోధన స్టేషన్ శాస్త్రవేత్తలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. మొత్తం మీద రైతులతో పాటు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, మిగతా శాస్త్రవేత్తలతో ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే మాట్లాడుతున్నారు. ఏదైతే నష్టాలకు సంబంధించి స్థానికంగా ఎంత నష్టం జరిగిందన్నది ఫస్ట్ అంచనా వేసి ఆ తర్వాత సహాయం అందించేలా చూస్తామని ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దీనిపైన తాము ఆదుకుంటాము, ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి చెట్లు ఏదైతే పాడైపోయి పూర్తిగా చనిపోయిన కొబ్బరి చెట్లకు సంబంధించి నష్టాన్ని తాము కొంత ఆదుకుంటాము ప్రభుత్వం తరఫున, దానికి తాను హామీ ఇస్తున్నట్లుగానే గతంలో చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా ఆయన అదే విషయాన్ని ఇప్పుడు రైతులతో మాట్లాడుతున్న సమయంలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపుదానని పవన్ కళ్యాణ్ అయితే నిర్దిష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రైతులకు. అయితే దీంట్లో ఏదైతే ఈ సమస్యకు పరిష్కరించడానికి ప్రతిపాదనలు కూడా తయారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ అధికారులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే ప్రస్తుతం ఏదైతే ఈ పర్యటన అనంతరం రాజోలి నియోజకవర్గంలోని ప్రస్తుతం ఏదైతే ఎవరైతే కొబ్బరి చెట్ల రైతులతో మాట్లాడుతున్నారో అనంతరం ఆయన శివకోటికి వెళ్ళనున్నారు. అక్కడ కూడా ఆయన వెళ్ళి అక్కడ మొత్తం మీద అయితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే కార్యక్రమంలో పాల్గొంటారు, ఎక్కడైతే ఈ శివకోడు చేరుకొని అనంతరం అక్కడ రహదారి ఆనుకొని ఉన్న ఏదైతే కాపు కళ్యాణ మండపం వద్ద పల్లె పండుగ 2.0 ఏదైతే ఉందో రాష్ట్ర స్థాయి మీటింగ్ కు ఆయన హాజరు కానున్నారు. దీనికి సంబంధించి అంటే నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ములికిపల్లి ఈ మధ్య దాదాపుగా అంటే 4.5 కిలోమీటర్ల రోడ్డు దాదాపుగా ఉంది. దీనికి సంబంధించి 3,25,00,000తో దీనికి సంబంధించిన రోడ్లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జాతీయ హరిత ట్రిబ్యూల్ నిధులకు మంజూరైనటువంటి 5 కోట్లతో ఈ గుడిమెల్లాక మంచి నిధి పథకం దానికి కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే సిఆర్ఎస్ నిధుల కింద దాదాపుగా 7,50,00,000తో రాజోలి నియోజకవర్గంలోని ఏదైతే OHSRలు శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం మీద అలాగే రాజోలి సామాజిక ఆరోగ్య కేంద్రం ఎక్విప్మెంట్ పంపిణీ కూడా చేయనున్నారు. మొత్తం మీద చూస్తే ఉదయం కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. ఇది దాదాపుగా సాయంత్రం అంటే మధ్యాహ్నం నుంచి 4 వరకు ఆయన పర్యటన కొనసాగే అవకాశం అయితే కనపడుతోంది. రేవతి. రైట్, థ్యాంక్ యూ హేమంత్.